ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్న ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయకాలంలో ప్రభు స్థుతి భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. కీర్తనలు 91వ అధ్యాయం 8వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభు, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నాయన. నీ వాగ్దానం స్థిరపరచు. ఎందుకంటే నీ బిడ్డలు చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలిగినప్పుడు నా తండ్రి నాయన సంతోషించగా వారి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. భక్తిహీనులందరూ రక్షణ పొంది నిత్య జీవానికి వారసులు అవ్వాలని మేము కోరుకుంటున్నాం ప్రభా. అలాగే ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న నీ బిడ్డలు నెమ్మదిగా, సుఖంగా, సంతోషంగా జీవించినట్లు సహాయం చేయండి. చేతి పనుల్లోని, వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లోనూ తోడుకొనండి తండ్రి. ఆర్థికపరమైన ప్రతి లోటును తీర్చండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. అత్యధిక దీవులతో నింపమని, నీ కృప నుంచి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. నా తోటి సేవకులైనటువంటి వారు చేస్తున్న పరిచర్యలను కూడా దీవించండి. యేసు నామమున అడుగుచున్నాను, ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైయుండుగాక. ఆమెన్, ఆమెన్.